సూర్యాస్ టీవీ. మనం ఇప్పుడు చిచ్చర పిడికిల కార్యక్రమం జరిపిస్తున్నాం. ఈ అమ్మాయి పేరు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాం. హాయ్. హలో. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే ఏమనాలి? హౌ ఆర్ యూ అనాలా? హౌ ఆర్ యూ అంటే బాయ్. బాగున్నావా? సరే, బాగున్నావా? మీ ఇంటి పేరేంటి? చింతపల్లి. ఊరి పేరు చింతపల్లినా మీది? ఊరి పేరేంటి? అత్తమూరు. ఎక్కడుంది? విజయనగరం దగ్గర ఉందా? విజయనగరం దగ్గర ఇంకే ఊరి దగ్గర తెలియదు. వెళ్తూ ఉంటావా? అప్పుడు మీ అత్తమూరులో ఏమున్నది? ఇంకా మేకలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, ఎలకలు ఉంటాయి. అది కాదు, ముఖ్యమైనది అత్తమూరులో ఏముంది చెప్పుకోదగ్గటువంటిది? గుడి కానీ బడి కానీ ఏదైనా. ఏం గుడి? ఏ అమ్మవారు? శ్యామలం. తెలుసుకుంటారు అనుకున్నవన్నీ జయం అవుతాయా? వెరీ గుడ్. ఇక్కడ ఏం చదువుకుంటున్నావు? 8th క్లాస్. నేను మాట్లాడుతున్నాను. 8th క్లాస్. ఏ స్కూల్? STVS అంటే ఎక్కడుంది అది? దుర్గాపురం. ఓకే. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, అమ్మ, నాన్న, చెల్లి. చెల్లి చెల్లి ఏం చదువుకుంటున్నది? చెల్లి చదువుకోలేదు. ఇంకా చదువుకోలేదా? 3 years. నీకు 12 years, చెల్లికి 3 years. ఓకే. అయితే చెల్లి నువ్వు ఆడుకుంటారా, తనుకుంటారా? రెండు చేస్తారు. చెల్లి తలుపుందా? చెల్లి ఎక్కువ అలా చేస్తుంది. ఆ చెల్లిని కూడా చూపిద్దాం మనం మన ప్రేక్షకుడికి. ఆ అల్లరి ఏమిటో కూడా చూపుతాం తర్వాత. చెల్లి పేరేంటి? సిరి. అంటే ఆ ముట్టేకి సిరి వచ్చిందా మీ ఇంటికి? నువ్వు వచ్చాక వచ్చిందా సిరి? నాకు తెలియదు. నీకు తెలియదు. మీ ఇంట్లో నాయనమ్మ ఉంటుందా? ఊరు వెళ్ళిపోయారా? స్కూల్లో ఫస్ట్ ఎవరు బాగా చదువుకుంటారు? అమ్మాయి పేరేంటి? శైలు లాగా నువ్వు చదువుకుంటావా? మంచి మార్క్స్ వస్తాయా? మీ మిస్ల పేర్లు ఏంటి? సార్లు చాలా మంది ఉన్నారు. మీ క్లాస్ టీచర్స్? శ్రీనివాస్. బాగా చెప్తారా? ఆయన హాయ్ చెప్పు. హాయ్ సార్. ఇంకా నీ క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళ పేర్లు ఏంటి? శైలు, పూజిత, శరణ్య, జయశ్రీ. అందరూ లేడీసేనా? ఓన్లీ లేడీస్ స్కూలా? జెంట్స్ నీ ఫ్రెండ్స్ లేరా? ఏమట? అచ్చా, నాన్న అలా చెప్పాడా? అలా ఏం లేదు, నేనే లేడీస్ తోనే ఎక్కువ. ఓకే. క్యారేజ్ పట్టుకెళ్తావా? అక్కడ భోజనం పెడతారా? క్యారేజ్ పట్టుకెళ్తావు. అక్కడ స్కూల్లో పెడతారు కదా భోజనం. అది నాకు నచ్చదు. ఓకే. చదువుకుంటావా? పెద్ద ఏ ఉద్యోగం చేద్దామని? టీచర్ పోస్ట్ ఎందుకు చేయాలి? సెలవులు ఎక్కువ ఉంటాయా? అంటే చాలా మంది ఇప్పుడు టీచర్ కాకుండా వేరే జాబ్ చేయాలనుకుంటున్నారు. అలా అయితే టీచర్స్ ఉంటారు కదా. అది మంచి ప్లాన్. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయిపోతే టీచింగ్ చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకోసం టీచర్ పోస్ట్ చెప్తున్నారు. ఏది గ్రోత్ ఎక్కువ ఉంటుందో, ఏది ఖాళీ పోస్టులు ఉంటాయో అవి చదువుకోవడం మంచిది కదా. మీ అమ్మకి సాయం చేస్తారండి? ఏం చేస్తావు? పట్టడం వచ్చిన ఏముండుతావు? చిన్న కూరలు అంటే దొండకాయలా? పెద్ద కూరలు అనపకాయలు అవి దొండలేవు కదా. చిన్నవి అంటే ఏంటేంటి? కూరలు కలవా? కూరలు అంటే ఏం చేస్తావు? వేయవలసినవి వేస్తావు. ఒక కూర ప్రేక్షకులకి ఎలా ఉండాలో తెలియజేస్తే వాళ్ళు వండుకొని తింటారు. అంటే ఇక్కడ చెప్పు ఎలా చేస్తాం. వంకాయ మసాలా కూర ఉండవు అనుకో, ఎలా వండుతావు చెప్పు జనానికి. ఫస్ట్ తాలింపు వేసి, తర్వాత వంకాయలు వేసి, అవి వేగినాక ఉప్పు కారం వేసి, లేదు అవి వేగినాక
నీచు అస్సలు రావు. పులిహార చేయడం వచ్చినా? కూరల వరకు కూరలు. స్వీట్లు ఏం చేయలేవు. అన్నం వండడం వచ్చినా? అన్నం ఎలా వండుతారు? అన్నం ఒక టపారీలో అన్నం వేసి వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టండి. అన్నం వేసి పొయ్యి మీద పెట్టాలా? లేదు, పొయ్యి వెలిగించి పెట్టండి. అన్నమా? బియ్యం. అన్నం అంటారు కదా, అన్నం ఆల్రెడీ వండేసిండే టపారీలో పెట్టి పొయ్యిలో పెట్టాలా? అలా అయితే ముద్దగడిపోయింది. అవునా? బియ్యం కడగరా? కడిగి మళ్ళీ దాంట్లో వాటర్ పోసి పొయ్యి వెలిగించి దాని మీద పెడితే అది ఉడికిద్ది. ప్రేక్షకులు ఇలా ప్రయత్నం చేయండి. మీ ఇంట్లో తిట్లు తినాలంటే 1-2 సార్లు చూసుకుంటున్నాను. ఈ పిల్లలు ఫాలో అవ్వకండి. డైరెక్ట్గా అన్నాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకుంటాను. మీ స్కూల్లో రైమ్స్ ఏం చెప్తారా? పాటలు వచ్చినా? వచ్చును నీకు వచ్చును కానీ సిగ్గుపడుతుంది కదా. ఒక సినిమా పాట పాడు. ఇక్కడ ఎవరున్నారు? అందరూ నీకు తెలిసిన వాళ్ళే. ఒక్క పాట పాడి కళ్ళు మూసుకొని పాడే, ఎవరు చూడరు. నేను చూడను. సినిమా పాటలు. సినిమా చూస్తావా? ఏ సినిమా చూస్తా ఈ మధ్య? గుర్తురాలా? టీవీలో సినిమా చూస్తావా? టీవీలో పాటలు పాడతావా? టీవీలో వచ్చిన పాటలు, సినిమా పాటలు వింటా. కొన్ని రైమ్స్ కానీ, పద్యాలు కానీ, శ్లోకాలు కానీ స్కూల్లోని శ్లోకాలు చెప్తారా? చెప్పే జననీ జనకులు నినుగని పెనిచిన దేవతలటంచు పెనుపక భక్తిం గనుగొని ఎనుసము వారిం దనుపుటయే నీకు సౌఖ్యదము విద్యార్థి. ఇంకోటి దానము జేయ నేరని యధార్మికు సంపదలుండియుండిన దానే పలాయనం బగుట తథ్యము బూరుగు మ్రాను గాచినన్ దాని ఫలంబులూరక వృధా పడిపోవవే ఎండిగాలిచే గానలలోన నేమిటికి గాక ఎబోజ్వములౌట భాస్కర్ సర్కార్ వచ్చిన అయితే నీకు అంటే స్కూల్లో చెప్పిన వరకు వచ్చు. భూమి జనులు అది వచ్చిన రాలేదా? విత్తనం అదేం రాదు. ఇంకేమైనా వచ్చినా భాస్కర్ సర్కార్లోని? అంటే ఒక లెసన్కి ఒకటే ఉంటుంది. శుక్లాంబర్ధనం వచ్చిన ప్రార్థన చేయరా స్కూల్లో? అంటే అది చేయరు. ప్రేయర్ ఏం చేస్తారు? జనగణమన ఎండింగ్, స్టార్టింగ్ వందే మాత్రం, శుక్లాంబర్ధనం, ప్రతిజ్ఞ అని చెప్పరా? అవి చెప్తారు. చెప్పండి ఎలా చెప్తారు ఈ స్కూల్లో? శ్లోకం ముందు దండం పెట్టుకుని చెప్తారు కదా. అంటే శుక్లాంబర్ధనం చెప్పరు. గురు బ్రహ్మ చెప్తారా? అది ఓన్లీ జనగణమన ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఎలాగే చెప్తారు? అంటే అంతే అలాగే. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్. చెప్పినప్పుడు అందరితో పాటు ఫ్లోలో వచ్చేసింది. ఇప్పుడు ఒకదాన్ని చెప్పాలంటే రాదు. అది ఇంగ్లీష్లో, తెలుగులోని భారతీయులందరూ నా సహోదరులు అంటారు కదా. అలా అంటే అది కూడా అందరు చెప్పినప్పుడు ఫ్లోలో వచ్చేసింది. ఒకదాన్ని అంటే జనగణమన కూడా అందరూ ఉంటే కదా నీకు రాదు కదా. విడిగా పాడమంటే పాడ. నువ్వు జనగణమన ఇప్పుడు పాడేవనుకో అందరూ లేచి నిలబడాలి కాబట్టి ఆ తర్వాత పాడు. ఇప్పుడు లేచి నిలబడడానికి ఎవరికి లేవు కానీ ఏంటి సినిమా పాటలు పాడు. ఎవ్వరు నేనేమన్నారు మంచి బాగా ఉన్నావు, అందంగా ఉన్నావు, మంచి పాటలు కట్టి సినిమాల్లో తీసుకుంటారు ఛానల్ ద్వారా చూసి. కాబట్టి మంచి పాట పాడు, నీకు నచ్చిన పాట పాడే. ఏం పాట వచ్చినా నువ్వు చెప్తే నేను అది పాడమంటా. అదే గుర్తుకు రావట్లేదు, ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకో, అరగంట ఆలోచించుకో, ఇప్పుడు ఏం పర్వాలేదు. ఆలోచించుకొని పాడు. అది లాస్ట్లో పాడతా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మీరేం చెప్తే చేస్తా. అది సంగతి. కొత్త బట్టలు కొన్నారా నాన్న పండక్కి? ఇంకా కొన్నారు. స్టిచ్చింగ్ బా రెడీమేడ్వా? రెడీమేడ్. మీ చెల్లి నిన్నేం చేస్తుంది ఇంట్లోనే? అలా చేస్తుందా? అందువల్ల నేను తిట్టించుకునేలా చేసింది. ఏం చేస్తున్నది? ఏం చేసి నీ మీద తోసేస్తున్నది? తనే పడిపోయింది, నేను తోసేసినట్టు క్రియేట్ చేసింది. చిన్నపిల్ల కదా, ఆమె ఏమన్నారు?
నువ్వే నన్ను అంటారు. నువ్వే పెద్దానే కదా, నువ్వే చేసేవలసి మీ అమ్మ నేను నచ్చిపోతుంది. నీకు నాన్న అంటే ఇష్టం కదా, నాన్న కూడా నువ్వంటే ఇష్టం కదా. అమ్మ కొడుతుంది కదా నేను, నాన్న ఎప్పుడు కొడతారు? పడతారు. నాన్న కొడతారు. ఎందుకు కొడతారు? అప్పుడప్పుడు ఏదో తప్పు చేస్తే పడతారు. తప్పులు ఏం చేయకూడదు అంటారు కదా. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. చెల్లిని కొట్టడం, గిచ్చడం ఇచ్చారు కదా, ఇచ్చేస్తున్నావు. మరి తను అన్నప్పుడు తను నన్ను కొట్టినప్పుడు నేను కూడా కొట్టాను కదా. కొడితే చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల అయినా తను కూడా ప్రతిసారి కొడితే నేను అలా ఊరుకుంటా. ధైర్యం వచ్చింది, ఇంతున్నది. చెల్లి నేమని పిలుస్తుంది? అక్క అని పిలుస్తుందా? పేరు పెట్టి పిలిచింది. నువ్వు చెల్లి అని పిలుస్తావా, పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టి పిలిచింది. మరి అలాగా అక్క చెల్లి అని పిలుచుకోవాలి కదా. అంటే తన అవసరం వచ్చినప్పుడు అక్క అని పిలిచిద్ది, లేదంటే పేరు పెట్టి పిలిచింది. సముద్ర మీ చెల్లి అంతుంది, ఇంత పిల్ల అంత తెలివితేటలున్నాయా? నేను ఇష్టం నీ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. బిర్యానీ. బిర్యానీ చేయడం మాత్రం రాదు. రాదు. అమ్మ చేస్తుందా? ఏ బిర్యానీ చేస్తుంది? బిర్యానీ చేసి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చేస్తారు. మీ చెల్లి తింటుందా బిర్యానీ? బిర్యానీ తింటుంది. చాలా తింటుందా చెల్లి? తినేస్తుంది శుభ్రంగా. స్కూల్లో వేసారు, వేసిస్తే కొద్దిగా అలర్ట్ అంతే కదా. టీవీ చూస్తుందా? టీవీ చూడదు, ఫోన్ చూసి. ఫోన్ కావాలి. ఫోన్లో గేమ్ ఆడుతుందా? యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి కదా, అవి చూసి. అయినా అన్ని తెలియజేస్తున్నాయా? మరి నీకేంటి ఇష్టం? సెల్ అని నేను టీవీ చూస్తాను. టీవీ చూస్తావు. టీవీలో ఏం చూస్తావు? అన్నీ చూస్తాయి. అన్నీ అంటే వార్త అంటే ఇప్పుడు వస్తున్న షోలు, సినిమాలు జబర్దస్త్ షో అది చూడు. అదే మామూలు స్టార్ మాల్ అలా వస్తుంది. ఓకే ఓకే. స్కూల్లో బెస్ట్ స్టూడెంట్ వేనా? బుక్స్ చదువుతారా? మంచిగా ఉంటారా? చెల్లికి నువ్వు గైడ్ లైన్స్ ఇవ్వాలి, అక్కవు కాబట్టి. నీకు వచ్చినవి అవి నేర్పాలి. ఏబీసీలు గట్రా బాగా పట్టుకొని కూర్చుంటుందా నీ పక్కనే? కూర్చోమంటే తనే నాకు తను నేర్పుతుంది. నాకు వచ్చినండి తను బుక్స్ మీద రాసుకుంటే నాకు పలకించింది. చూస్తున్నారు, అలా చూస్తున్నారు. ఇంటికి వెళ్ళాక మీ ఇద్దరికి మళ్ళీ ఫైటింగ్ ఉంటుంది అన్నమాట. ఉంటుందా? అన్నీ వింటున్నది, తిన్నదన్నీ గుర్తుంటాయి కదా. ఇంటికి వెళ్ళి ఇలాగ ఉంటున్నారా డాన్స్ ఉంటుందే, నువ్వు మళ్ళీ కొట్టావా అక్కడ? అంటే ప్రతిసారి కొట్టను, ఏదో కావస్తుంది. అలా అయిపోయింది అక్క చెల్లి. మీ అమ్మకి సాయం చేస్తావా? అంటూ పోతావా? బట్టలు ఉతుకుతావా? బట్టలు ఆరేస్తావా? మళ్ళీ తెస్తావా? ఇన్ని పనులు చేస్తుంది మీ అమ్మాయి పని చేయడా? అప్పుడప్పుడు చేస్తాను. అప్పుడప్పుడు మీ అమ్మ చేస్తుందా? నేను చేస్తాను. నువ్వు చేస్తావా అప్పుడప్పుడు? ఓకే ఓకే. నువ్వు అడిగిన వంట వండి పెడుతుందమ్మా. కావాల్సింది కావాలి ఎప్పుడు ఉంటుంది. టిఫిన్ చేసి వెళ్ళిపోతావా? మీకు ఇంట్లోనే చేసుకుంటారా, పెట్టుకుంటారా? టిఫిన్ చేయదు, రాత్రి ఉంటుంది. అన్నం తినేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి లంచ్ బాక్స్ పెట్టి వెళ్ళిపోతాం. ఈవినింగ్ వచ్చి మళ్ళీ నాన్న ఏం చేస్తారు? నాన్న కూలి చేసి మీ అందరినీ కష్టపడి పోషిస్తారు. దానికి మీరు ఏం చేయాలి? పెద్ద వాళ్ళని బాగా చూసుకోవాలి. నువ్వు ఆడపిల్లవి పెళ్ళి అయిపోయింది పోతే అయినా చూసుకుంటారు. అయినా చూసుకుంటా. ఎలా చూసుకుంటా? మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకునేలా చేస్తారు. ఒప్పుకోకపోతే? ఒప్పుకుంటారు, ఎందుకు ఒప్పుకోరు? ఏదో ఫైటింగ్ ఉన్నట్టున్నారు సినిమా. మీ నాన్న పేరేంటి? దుర్గారావు. దుర్గారావు. అమ్మ పేరు? శాంతి. శాంతి. శాంతంగా ఉంటుందా, అలజడిగా ఉంటుందా? శాంతంగా. పాపం రాదా అమ్మకి? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. నాన్నకి పూర్తిగా రాదా? మిడిల్లో ఉంటుంది పాపం. అయితే మీ అమ్మ, మీ నాన్న, మీ అమ్మ, మీ చెల్లి అందరూ శాంతవంతులే. నువ్వు? నేను శాంతవంతులే. నువ్వు శాంతవంతులే. గొడవ రాదు, అల్లరి లేదు. రాత్రి ఎన్ని గంటలు పడుకుంటావు? 10 వరకు ఏం చేస్తున్నావు? టీవీ చూస్తావా? రాసుకుంటే
మార్నింగ్ ఎన్నింటికి లేస్తావు? 7కి. లేపగానే లేస్తావా? అల్లరి పెడతావా? అల్లరి పెడతావు. ఎందుకు అల్లరి పెట్టాలి? తెచ్చుకోవాలి కదా. నిద్ర మాత్రమే తొందరగా లేవాలి, నిద్ర మాత్రం లేవాలి. మరి ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేవచ్చు కదా. ఎర్లీగా పడుకోవడం కావాలి. ఏమి హోంవర్క్స్ రాస్తాను. ఓకే ఓకే. చెల్లి ఎన్ని గంటలు వేస్తుంది? వెళ్ళి 10 వరకు అయిపోతున్నాను. 10-11 వరకు. రాత్రి ఏమైనా డ్యూటీ చేస్తున్నదా? పడుకోకుండా ఫోన్ చూస్తుంది. ఫోన్ చూసుకుంటూ పడుకుంటుంది. రాత్రి ఎంతవరకు టీవీ ఫోన్ చూస్తుంది? టీవీ ఎంతవరకు అయితే ఉంటుందో దానికి మించి ఉంటుంది. దానికి మించే ఉంటుంది ఫోన్. అలా తిరగేసుకుంటుందా? ఆమె ఆపరేట్ చేసుకుంటుందా? ఏం పెట్టక్కర్లే మనం. పెట్టక్కర్లా. లాక్ చేసి వదిలేస్తే పెట్టేస్తాం. లాక్ వేసిస్తే రాదు. లాక్ తీయడం రాదా? రాదు. ఓకే. ఎన్ని ఫోన్లు ఉన్నాయి ఇంట్లో? హ్యాండ్రెడ్ ఫోన్ ఒకటి. అమ్మకి ఫోన్ లేదా? ఇంట్లోదే అమ్మ. ఇంట్లోది హ్యాండ్రెడ్ ఫోనేనా? నాన్నకి మా అమ్మ ఉంటుంది. చెప్పా. అత్తమూరులోని మీ బంధువులు ఉన్నారా? చిన్నాళ్ళు పెదనాళ్ళు ఎవరు లేరు. మీ అమ్మమ్మ వాళ్ళు ఎవరు? కొత్తూరు. కొత్తూరు అంటే అది అలుగుల దగ్గర. అలుగోళ్ళ దగ్గర ఉంటారు. వెళ్తుండవా అమ్మమ్మ వాళ్ళకి? మావయ్య ఉన్నాడా? ఏం మావయ్య పేరేంటి? అమ్మమ్మ తాతగారు? అమ్మమ్మ పేరు రామలక్ష్మి, తాతయ్య పేరు లక్ష్మి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రైతు. వ్యవసాయం. నాన్నకి లేదా వ్యవసాయం? మీ భూములు లేవా? ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేసాం. వ్యవసాయం చేయరా? ఎవరు చేస్తారు అక్కడ? తాత. ధాన్యం అది తెచ్చుకుంటారు ఇక్కడికి? లేదు, ఇక్కడ ఇస్తారు కదా. రేషన్. నీకు ఇచ్చిన పాట ఏదో అన్నావు, గుర్తు తెచ్చుకున్నావు. ఓ పాట పాడే. పాడే. ఏం పర్వాలే పాడే. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముని కుసుమును పుడియారా మల్లెపూలు తెరంగ శ్రీకాకుళం సంచులు కుడుమాను నాయమ్మ నా తరి నా చీర ఓ బాలిక అంతవరకు వచ్చి. చాలా బాగుంది. ఏ సినిమా ఇది? ఇది కోటబొమ్మాలి. అది ఎక్కడ ఉంది తెలిసిన? తెలీదు. శ్రీకాకుళంలో ఉంది కోటబొమ్మాలి. శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి. తూర్పు భాష ఇది కదా. మీరు తూర్పు కదా. వేగరంగా రా అని శవను పిలవంటే ఎవరు పిలుస్తారు? వేగిరా అంటారా? వేగిరా అంటారు. కుక్కల్ని ఏమంటారు తూర్పులని? కుక్కే అంటారు. బేపులు. బేపులు. అది ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడేం గుర్తుంది. అదే ఇక్కడ రాగి మాల్ట్ తాగుతారు కదా. రాగి చావు. అది అక్కడ మన ఊర్లో ఏమంటారు? అంబలి. అది అంబలి. వేళలు ఇక్కడ ఉన్నాయి. లంచ్ టైము, బ్రేక్ టైము, డిన్నర్ టైము, ఇలాగే. గ్రామాల్లో ఏమంటారు చేసిన? బ్రేక్ఫాస్ట్ టైం అందుకు ఇప్పుడు ఎంత? ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 8 o'clock. అక్కడ ఏమంటారు చేసిన బ్రేక్ఫాస్ట్కి? అంబల్ లేరా, చల్లంద లేరా. లంచ్ అంబల్ లేరా. అంబలి తాగుతారు. అంబలి నువ్వు తాగుతావా? ఏమి పరవ వస్తుంది. రోజుకు ఒక గ్లాస్ అయినా తాగడం మంచిది. అంబలి రాగి మాల్ట్ అంటారు. పేరు మార్చారు కానీ అది. సాంబార్ ఇష్టమా? తిన్నావా? ఇవాళ ఏం తిన్నావు? ఆదివారం కదా. గుడ్డు తిన్నా. గుడ్డు ఎవరు పెట్టారు? కోడి పెట్టిన గుడ్డు, అమ్మ పెట్టిన గుడ్డు కాదు. చంపేసావు. ఎంత మాట్లాడున్నావు? పాలు ఎవరిస్తారు? గుడ్లు ఎవరిస్తాయి? రెండు కలిపి ఎవరిస్తారు? తెలీదా? అంగన్వాడీ టీచర్. గుడ్డు పాలు రెండు ఇస్తాయి.
అవునా? నాకెందుకు ఇస్తారు గుడ్డు పాలు? నీకు చిన్నపిల్లలకి ఇస్తారు కదా. అవును. మీ చెల్లికి ఇస్తారా? ఇస్తారు. ఆ, మ్, ఎవరు వస్తారు కదా వాలంటీర్లు వచ్చి గుడ్డు పాలు అన్నీ ఇస్తారు కదా చెల్లికి. తింటుంటారు గుడ్డు, తింటుంది. తినేస్తుంది శుభ్రంగా. గుడ్డు తినేసి గుడ్లు అలాగ ఉన్నాయి పళ్ళు. ఇంకోటి చెల్లి డాన్స్ బాగా వేస్తుందా? ఏ సినిమా పాటకి వేస్తుంది చెల్లి? అన్నిటికీ వేస్తుంది. అన్ని పాటలకి స్టెప్ వేసేస్తుంది, ఏదో స్టెప్. మరి చెల్లిని ప్రేక్షకులకి ఎవరికి చూపించలేదు, ఒకసారి చూపిస్తావా? చూపిస్తాను. నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా? పిల్లలు చెల్లి సిరి సిరి మీ చెల్లికి సిగ్గా భయమా? రెండు భయంతో కూడిన సిగ్గా. సిగ్గు. ఆ సిగ్గు పోవాలంటే ఏం చేయాలి? మా ఇంటికి వెళ్ళిపోవాలి. మీ ఇంటి దగ్గర అయితే సిగ్గుపడదు, అందులో ఆడుతుంది, అర్థం చేస్తుంది, ఆగం చేస్తుంది మొత్తం. అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము షూటింగ్ చేయాలి మాట. అవును. అప్పుడు మమ్మల్ని చూసిన మళ్ళీ సిగ్గుపడుతుందేమో. పడుతుంది. మరి ఎప్పుడు పోతుంది సిగ్గు? మీరు మా ఇంట్లో ఉండిపోతే పోతుంది. సరే తీసాం. అది మీరే మా ఇంట్లో ఉండిపోతే మీ చెల్లి మాకు ఇచ్చేస్తే ఇది మా ఇల్లు కాదుగా, అందుకే సిగ్గుపడుతుంది. మేము తీసుకుంటాం. మీ తను చెల్లి రాదు కదా. మేము తీసుకుంటాం. తను రాదు. అదా? రాదు. ఎంత తెలుసు రాదా? రాదు. డబ్బులు ఇస్తాం. రాదు. నువ్వు మా ఇంట్లో కదా. ఏమి మా చెల్లి ఉండదు. మీ చెల్లి ఉండదా నీతోటి? నువ్వు అలా చేస్తావు, కొడతావు కదా చెల్లి. కానీ తను వదిలి ఉండలేదు. వదిలి ఉండలేవు. మరి బాగుంది. 3 సంవత్సరాల క్రితం ఏం చేసావు? ఒంటరిగా ఉండేది. మరి ఉండేది అవి. మరి అలాగే అనుకో, అలా ఎలా అనుకుంటే మొత్తం సంపాదన అంతా నీకోసం ఖర్చు పెడతాడు నాన్న. ఇప్పుడు ఇద్దరికి ఖర్చు పెట్టాలి కదా, నీకు చెల్లికి. మీ చెల్లి మాకు ఇచ్చేది కొన్ని ముందుకో. నువ్వు ఉండవు. సరే ఏమి మీ ఇద్దరం వచ్చేస్తే మా అమ్మ నాన్న నన్ను మీరు మీ ఇంట్లోనే ఉండండి, మా వాళ్ళు మా ఇంట్లో ఉంటారు. ఓకే, మేము మీ ఇంటికి వచ్చిస్తుందా లేకపోతే మా పాప పంపించుదా? చదివిస్తారా? ఏం తెలిసింది? పుస్తకాలకి ఎంత అవుతాయి? చదువుకి ఎంత అవుతుంది? డాక్టర్ చేస్తుంది. డాక్టర్ ఆయన పెడతారా? అనుకుంటే అలా అయినా పెట్టచ్చు. ఎలా పెడతారు? ఎలాగైనా సరే అప్పుడు అలా అయిపోతుంది. ఎలాగైపోతుంది? డబ్బులు లక్షలు లక్షలు అవుతాయి దాని ఫీజు. నువ్వు టీచర్గా అవుతావు కాబట్టి తక్కువ డబ్బులతో అయిపోతుంది, పర్వాలేదు. మీ చెల్లిని డాక్టర్ని కాదు యాక్టర్ని చేయిద్దాం. తెల్లగా ఉంది కదా, హీరోయిన్ లాగా ఉంది. ఓకే, చూశారు కదా పిల్లలు చిచ్చర పిడికి చక్కగా మాట్లాడుతున్నారు. బాయ్ బాయ్. బాయ్. బాయ్ చెప్పు. నమస్తే చెప్పు. జై రామ్ మేడం. జై శ్యామలాంబ. జై జై చెప్పు. బాయ్ చెప్పే.